Welcome to Naresh Koppu channel. I am Naresh, history faculty. రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చిన హిస్టరీ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఓకే, ఇంగ్లీష్ వర్షన్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని చూడండి. ఓకే, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్లయితే గత 10 సంవత్సరాల్లో వచ్చిన ప్యాటర్న్కి డిఫరెంట్గా అడిగాడు, డిఫరెంట్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ చూసిన చాలా మందికి ఓకే ఒక రకమైన ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే వాళ్ళు చదివిన అప్రోచ్ ఒక విధంగా ఉంది, ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఇంకో విధంగా ఉన్నాయి. ఓకే, రొటీన్ మెథడ్ అనేది ఈ సివిల్ సర్వీస్కి వర్కౌట్ కాదు అనేది మళ్ళొకసారి ప్రూవ్ అయింది. గత 10 years నుంచి యాస్టీస్ వస్తుంది కదా అని చెప్పి అందరూ అదే ఫాలో అయ్యారు. సో పప్పులో కాలేశారు, ఇక్కడ ట్విస్ట్ చేయడం జరిగింది. అండ్ నా స్టూడెంట్స్ ఒకటే చెప్తుంటా స్టార్టింగ్ నుంచి, కరెంట్ అఫైర్స్లో వచ్చిన హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మనకి చరిత్రలు మిక్స్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో నియోలిథిక్ సైడ్ బయటపడింది, దాని రిలేటెడ్ క్వశ్చన్ మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. హరప్పా సైడ్ బయటపడింది, దాని రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. అది మోడర్న్ కూడా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వశ్చన్ రుక్మాబాయి కేసు అనేది, ఓకే ఏంటి అంటే మనకి పూణే జిల్లా పరిషత్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఎవరైతే మనీ పే చేయకపోయినా వాళ్ళకి కరోనా నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసము ప్రైవేట్ హాస్పిటల్ నుంచి. ఓకే, ప్రతిదీ కూడా మనకి హిస్టరీయే కాదు, అన్ని సబ్జెక్టులకి కరెంట్ అఫైర్స్ లింక్తో చదివితే ఖచ్చితంగా మంచి స్కోర్ సాధిస్తాము. అండ్ యూపీఎస్సీ చూసినట్లయితే ఈసారి 20 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, 20 అంటే మొత్తం చేంజింగ్ అనమాట, గేమ్ చేంజింగ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏన్షియన్ ఇండియా నుంచి 4, మిడివల్ ఇండియా నుంచి 3, మోడర్న్ ఇండియా నుంచి 9, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 4 అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, వీటిపైన గ్రిప్ ఉంటే కానీ ఆన్సర్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ బుక్స్ వీటికి ఉపయోగపడవు. చాలా మంది ఏమంటే బేసిక్ బుక్ ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది, ఇంకా మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ చదవండి సరిపోతుంది అంటారు. కానీ స్పెక్ట్రమ్ దాటి ఇక్కడ క్వశ్చన్స్ అడిగారు. స్పెక్ట్రమ్ ఒక్కటి చదివితే చాలా మందికి దెబ్బ అయిపోయారు. ఓకే, మనకి క్లాసిక్ పార్టీషన్ బై శేఖర్ బందోపాధ్యాయ్, ఈ బుక్ కంపల్సరీ చదవాలి. ఓకేనా, బిపాన్ చంద్ర మోడర్న్ ఇండియా కంపల్సరీ చదవాలి. మిడివల్ ఇండియా బై సతీష్ చంద్ర చదవాలి. ఓకే, ఇండియా ఏన్షియన్ పాస్ట్, సో ఆర్ఎస్ శర్మ చదవాలి. ఓకే, ఇండియా ఏన్షియన్ ఇండియా రొమిలా థాపర్ చదవాలి. ఇవి ఖచ్చితంగా చదివిన వాళ్ళకే హిస్టరీలో మంచి స్కోర్ చేసుకోగలరు. నేను ఆ మెటీరియల్ చదివాను, చాలా గొప్ప ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివాను, చాలా గొప్ప ఫ్యాకల్టీ నోట్స్ చదివాను అంటే అక్కడ ఇది గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి. ఓకే, అనాలిసిస్ వేలో చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాము, అలా అయితేనే మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాము. చూడండి, ఎప్పుడు కూడా ట్రెడిషనల్ మెథడ్ ఉపయోగించకండి, ఎప్పుడు కూడా పేపర్ మారుతూనే ఉంటుంది. ఓకేనా, మీరు సక్సెస్ సాధించాలంటే ఎప్పుడు కూడా మీలో మార్పుని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్కి పేపర్ ఎలా వస్తుందో అప్రోచ్ని ముందుగానే ఆలోచించి దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాము. క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ద రుక్మాబాయి కేస్ ఆఫ్ 1884 రివాల్వ్డ్ అరౌండ్. భారతదేశ చరిత్రలో ఈ రుక్మాబాయి కేసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ కేసు అనేది 1884లో క్లియర్ అయింది. ఆ కేసు ఏంటి, దేని చుట్టూ తిరుగుతోంది అనేది ఇందులో ఉంది. సో ఆప్షన్ చూద్దాం. ఉమెన్స్ రైట్ టు గెయిన్ ఎడ్యుకేషన్, మహిళలకు విద్యా హక్కు, ఏజ్ ఆఫ్ కాన్సెంట్ కనీస వివాహ వయసు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, మ్యారేజ్ హక్కులని పునరుద్ధరించడం కోసము. ఆప్షన్స్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఏ 1 and 2, బి 2 and 3, సి 1 and 3, డి 1, 2, 3. ఆన్సర్ వచ్చేసి బి అండి, 2 and 3. ఓకే, ఈ రుక్మాబాయి గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాము. ఓకే, ఇండియాలో ఫస్ట్ క్వాలిఫైడ్ ఉమెన్ డాక్టర్ అంటే రుక్మాబాయి రౌత్ అని చెప్పుకోవాలి. డాక్టర్ రుక్మాబాయి రౌత్. ఈమె ఏంటి, ఈమె కేసు ఏంటి అంటే, ఓకే ఇక్కడ చూడండి,
కరెంట్ అఫైర్స్‌తో కనెక్ట్ అయ్యింది ఈ యొక్క హిస్టరీ క్వెషన్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. న్యూస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ ఈ క్వెషన్ చూసినట్లయితే మనకి రీసెంట్‌గా కోవిడ్-19 వచ్చింది. అలాగే కరోనా వచ్చింది. ఓకే. కరోనా రావడంతోటి చాలా మందికి ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. బెడ్స్ లేవు. ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తేనేమో విపరీతంగా చార్జ్ చేస్తా ఉన్నారు. కానీ అందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటాయా అంటే ఉండవు. సో, ప్రైవేట్‌లో చూయించుకున్న వాళ్ళ యొక్క ట్రీట్మెంట్‌కి అయ్యే ఖర్చుని పూనా జిల్లా పరిషత్ వాళ్ళు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. డాక్టర్ రుక్మాబాయ్ రౌత్ ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఫర్ కోవిడ్-19 స్కీమ్. పూనా జిల్లా పరిషత్ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అన్నమాట. ఈ రుక్మాబాయి అనేటామె మొదటి డాక్టర్ కాబట్టి, వుమెన్ డాక్టర్ కాబట్టి ఆమె పేరు మీద ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటి స్కీమ్ అంటే, ఒకవేళ ఎటువంటి వ్యక్తి అయినా హాస్పిటల్‌లో జాయిన్ అయితే కరోనా వల్ల వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరినా గానీ వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క స్కీమ్ నుంచే ఆ మనీ అనేది ఆ ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తాయన్నమాట. ఓకే. మరి రుక్మాబాయి కేస్ ఏంటి అని చూద్దాము. ఓకే. ఈమెకి 11 సంవత్సరాల వయసున్నప్పుడు మ్యారేజ్ అయింది. ఓకే. ఆమె యొక్క భర్త పేరొచ్చేసి దాదాజీ భికాజీ. అప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ అన్నమాట. 19 ఇయర్స్. ఓకే. ఆఫ్టర్ ప్యూబర్టీ అంటే ఆమె పెద్ద మనిషి అయిన తర్వాత ఆమెని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి దాదాజీ భికాజీ ట్రై చేశాడు. కానీ ఆమె వెళ్ళడానికి అంగీకరించలేదు. సో, తన యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసము ఈ దాదాజీ భికాజీ కేస్ ఏయడం జరిగింది. ఓకే. కోర్టు గూడా ఈమెని తప్పుపట్టడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లా అనేది ఉపయోగించలేదు. ఎందుకంటే మనకి 1857 రివోల్ట్ తర్వాత క్వీన్ విక్టోరియా డిక్లరేషన్ వచ్చింది. ఆ విక్టోరియా డిక్లరేషన్‌లో ఏం చెప్పారంటే సోషల్ ఇష్యూస్‌లో బ్రిటిష్ వాళ్ళు తలదూర్చరు అని చెప్పేసి. ఇది సోషల్ ఇష్యూ కాబట్టి హిందూ లా ప్రకారమే దాన్ని ట్రీట్ చేయడం జరిగింది. హిందూ లా ప్రకారమే మనకి కేస్‌లో తీర్పు చెప్పడం జరిగింది. ఓకే. వితిన్ 1 మంత్‌లో ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆమెకి మినిమమ్ 6 మంత్స్ జైలు విధించాల్సి ఉంటుంది. జైలు శిక్షకి అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే షీ గేవ్ ఇంపార్టెన్స్ టు గో టు జైల్. ఆమె భర్త దగ్గరికి పోవడం కంటే గూడా జైలుకెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఎందుకంటే తనకు ఊహ తెలియని వయసులో వివాహం జరిగింది. ఓకే. తనకిష్టం లేని వివాహం అది. ఇప్పుడు వెళ్ళమంటే కరెక్ట్ గాదు అని జెప్పేసి ఆమె దాన్ని వ్యతిరేకించింది. సో, ఇక్కడ ఆమె జైలుకెళ్ళడం జరిగింది. అయితే క్వీన్ విక్టోరియాకి లెటర్ రాయడం జరిగింది. క్వీన్ విక్టోరియా కలగజేసుకొని ఈ కేస్‌ని సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఆ కేస్ సస్పెండ్ అయిందో రుక్మాబాయి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ తోటి ఆమె లండన్‌కెళ్ళి లా చదివింది. సారీ లండన్‌కి వెళ్ళి డాక్టర్ చదివింది. అలాగే ఇండియాకొచ్చిన తర్వాత ఇండియాలో లా ప్రాక్టీస్ చేసింది. ఓకేనా? అది ఈ యొక్క కేస్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. ఏజ్ ఆఫ్ కన్సెంట్ కనీస వివాహ వయస్సు, అలాగే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఇంకా వివాహ హక్కులకు సంబంధించి. ఓకే. దానివల్ల ఏమైందంటే మనకి ఒక కొత్త చట్టం వచ్చింది. ఏజ్ ఆఫ్ కాన్సెంట్ బిల్ అని చెప్పేసి. కనీస వివాహ వయస్సు చట్టం. దాని ద్వారా మ్యారేజ్ ఏజ్‌ని 11 నుంచి 12కి ఇంక్రీజ్ చేశారు. సో, ఈ యాక్ట్ ప్రకారము తన యొక్క మ్యారేజ్ ఏజ్ కంటే ముందుగా జరిగింది కాబట్టి ఆమెకి విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, which one of the following is the correct description of the term paramitas? A. The earliest Dharmashastra text written in epihistoric style. B. Philosophical schools that did not accept the authority of Vedas. C. Perfection whose attainment led the Bodhisattva path. Option D. Powerful merchants guilds of early medieval South India. ఓకే. మనకి ధర్మశాస్త్రాస్ కాదు, ఫిలాసఫికల్ స్కూల్స్ కాదు. ఓకే. ఈ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. పర్ఫెక్షన్ హూజ్ అటైన్మెంట్ లెడ్ టు ద బోధిసత్వ పాత్.
సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. పారమిత ఈజ్ ఏ బుద్ధిస్ట్ టర్మ్ ఆఫెన్ ట్రాన్స్లేట్ యాజ్ ఎ పర్ఫెక్షన్. పారమిత అనేది బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ప్రముఖ పదం అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, దాని యొక్క మీనింగ్ వచ్చేసి పర్ఫెక్షన్. ఎవరైతే పర్ఫెక్షన్ సాధిస్తారో వాళ్ళు మాత్రమే బోధిసత్వ స్థాయికి చేరుకుంటారు. ఓకే, మనసులోని ఇంప్యూరిటీస్ అన్నిటిని తీసేసి, కల్మషాలను తీసేసి, ఓకే, సాధారణ సన్యాసి నుంచి అతి గొప్ప సోల్గా మారడం కోసం చేసే పనిని మనము పారామితాస్ అంటాము, పర్ఫెక్షన్స్ అంటాము. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుద్ధిస్ట్ కామెంటరీస్ యాజ్ ఎ నోబుల్ క్యారెక్టర్, క్వాలిటీస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఎన్లైటెండ్ బీయింగ్స్. జ్ఞానానికి సంబంధించింది అనమాట. అయితే మనకి 6 రకాల వంటి క్వాలిటీస్ గురించి మనకి బౌద్ధ సాహిత్యంలో చెప్పడం జరిగింది. ఈ 6 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే పర్ఫెక్షన్ సాధించగలుగుతారు. వారు మాత్రమే బోధిసత్వులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, క్వాలిటీస్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ వన్ ప్రజ్ఞ, విజ్డమ్. ఓకే, ధ్యాన, మెడిటేషన్ అనేది ఏదో చేస్తున్నాం నామకే వస్తున్నట్టు కాదు, పర్ఫెక్షన్గా చేయాలి. వీర్య, ఎనర్జీ, శక్తి, శాంతి, పేషెన్స్, సహనం ఉండాలి. ఎదుటివాడు మన వ్యవహార శైలిని వ్యతిరేకించిన, తిట్టినా, కొట్టినా కూడా సహనం అని ఉండాలి. శీల, మొరాలిటీ, క్యారెక్టర్ అనేది చాలా గొప్పది అనమాట. దాన, జెనరాసిటీ, ఎప్పుడు కూడా దాన గుణం ఉండాలి. ఎవరికైతే ఈ 6 ఉంటాయో వాళ్ళు పర్ఫెక్షన్ సాధిస్తారు. వాళ్ళు చాలా ఈజీగా బోధిసత్వ పాత్లోకి ఎంటర్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఇండిగో కల్టివేషన్ ఇన్ ఇండియా డిక్లైన్డ్ బై ద బిగినింగ్ ఆఫ్ ద 20th century బికాస్ ఆఫ్. క్వశ్చన్ ఏంటంటే 20th century ప్రారంభంలో భారతదేశంలో ఇండిగో కల్టివేషన్ అనేది తగ్గిపోవడం గల ప్రధాన కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం. ఏ, peasant resistance to the oppressive conduct of planters. భారతదేశంలో చూసినట్లయితే ఇంకా బెంగాల్, బీహార్లో అత్యధిక మంది జమీందారులు, తోట యజమానులంతా కూడా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎలా చెబితే అలా పంటలు వేయాల్సిందే. వాళ్ళ కనుసనల్లో రైతులు బతకాల్సిన పరిస్థితి. వాళ్ళే అడ్వాన్స్లు ఇస్తారు, వాళ్ళే విత్తనాలు ఇస్తారు, వాళ్ళే ఎరువులు ఇస్తారు. ఓకే, వాళ్ళకి నచ్చిన పంటనే చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏమంటున్నా అంటే peasant resistant to the oppressive conduct of planters. ప్లాంటర్స్ యొక్క ఒత్తిడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు రైతులు అంటున్నాడు. సెకండ్ ఆప్షన్, ఇట్స్ అన్ప్రాఫిటబుల్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ బికాస్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. కొత్తగా ఆవిష్కరణలు రావడంతో ఈ యొక్క ఇండిగో యొక్క వాల్యూ తగ్గిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది అంటున్నాడు. థర్డ్ ఆప్షన్, నేషనల్ లీడర్స్ అపోజిషన్ టు ద కల్టివేషన్ ఆఫ్ ఇండిగో. జాతీయ నాయకులు ఈ యొక్క నీలిమందు పంటని పండించకూడదని వ్యతిరేకించడం జరిగింది. గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ద ప్లాంటర్స్. ఈ తోట యజమానుల పైన ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఏర్పడము. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి అండి. ఆన్సర్ వచ్చేసి బి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ అన్ప్రాఫిటబుల్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ బికాస్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. జర్మనీలో సింథటిక్ కలర్స్ అనేవి డెవలప్ అయ్యాయి. శాస్త్రవేత్తలు సింథటిక్ కలర్స్ అనేవి కనుగొనడం జరిగింది. దానివల్ల ఏమైందంటే చాలా తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతోటి ఈ యొక్క సింథటిక్ కలర్స్ తయారు చేశారు. ఓకే, మనకి ఇండిగో మీద ఆధారపడాలంటే మినిమం 1 or 2 months లేదంటే 3 months క్రాప్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పీరియడ్ పెరుగుతూ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ కెమికల్స్ కలర్స్, సింథటిక్ కలర్స్ యూజ్ చేయడం వల్ల తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో రెడీ అయింది. అక్కడ మనకి చూడండి, బట్టలకి మనకి కలర్స్ కావాలంటే కలర్స్ ఈ ఇండిగో పైన ఆధారపడాలి. ఎప్పుడైతే ఈ యొక్క కొత్త ఇన్వెన్షన్ వచ్చిందో అందరూ కూడా దీనిపైన ఆధారపడడం మొదలుపెట్టారు. సో ఇండిగో కాస్ట్ ఎక్కువ ఉంది
అండ్ ఈ యొక్క సింథటిక్ కలర్స్ కాస్ట్ తక్కువ ఉంది. సో ఈ యొక్క ఇండిగో కల్టివేషన్ అనేది స్లోగా తగ్గిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Fourth question. Wellesley established the Fort William College at Calcutta because కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజ్ని ఎందుకు ఏర్పాటు చేసిన క్వశ్చన్. He was asked by the board of directors at London to do so. Second, he wanted to revive interest in Oriental learning in India. C, he wanted to provide William Carey and his associate with employment. Option D, he wanted to train British civilians for administrative purpose in India. ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అండి. హీ వాంటెడ్ టు ట్రైన్ బ్రిటిష్ సివిలియన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ వారికి పరిపాలన కోసము ఇండియన్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? పర్షియన్ లాంగ్వేజ్. దాదాపు ఒక 500-600 సంవత్సరాలు భారతదేశంలో అధికార భాషగా పర్షియన్ ఉంది. సో చాలా మందికి పర్షియన్ తెలుసు. అయితే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో బ్రిటిష్ నీడ్ ఎక్స్పర్ట్స్ హూ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ పర్షియన్. పర్షియన్ భాషలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి, అలాగే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి. సో సివిల్ సర్వీసెస్ని అపాయింట్ చేసే ముందు వాళ్ళకు ఉర్దూ నేర్పించడము, పర్షియన్ నేర్పించడం అనేది మెయిన్ ఏం అన్నమాట. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఉలుగ్గన్ ఆర్ ద గ్రేట్ తుముల్త్ is the description of which of the following events? Okay, option A, the revolt of 1857. Option B, the Mappiller Rebellion 1921. Option C, the Indigo Revolt 1859-60. Option D, Birsa Munda's revolt of 1899-1900. Ulughan or the Great Tumult. ఓకే, ఇది ఎవరికి సంబంధించింది అంటే ముండా రెబేలియన్ అండి. ఆన్సర్ డి కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ డి కరెక్ట్ ఆన్సర్. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ముండా ట్రైబ్ ఇది చోటా నాగ్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ తెగ అనుకోవాలి, గిరిజన తెగ భావించాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ విధానాలు తీసుకొచ్చారు, జమీందారీ సిస్టమ్ తీసుకొచ్చారు. అలాగే ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం కోసము అనేక మంది అవుట్ సైడర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. రెవెన్యూ కలెక్టర్స్, తాలూకాదార్స్, పోలీస్, మనీ లెండర్స్. ఓకేనా, వీళ్ళని మనకి అవుట్ సైడర్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. దీకు, డిఐకేయు, దీకు, ఈ పదం గుర్తుపెట్టుకోండి. దీకు అంటే ఏంటి అనేది మనకి యూపీఎస్సీలో అడిగారు. దీకు అంటే ఏడి అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకేనా, దీకు అంటే అవుట్ సైడర్స్ అన్నమాట. దీకు అంటే అవుట్ సైడర్స్. ఓకేనా, ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు పాగా వేశారో, దే వాంట్ టు ఎలిమినేట్, దే వాంట్ టు బాయ్కాట్ దిస్ బ్రిటిష్ ఫ్రమ్ చోటా నాగ్పూర్ ప్లాటూ. ఓకే, బిర్సా ముండా తనకు తాను దేవుని యొక్క వారసునిగా ప్రకటించుకున్నాడు. ఓకే, తను మంత్రించిన జలము తుపాకుల పైన, బ్రిటిష్ వాళ్ళు తుపాకుల పైన చల్లినట్లయితే తుపాకులు నీళ్లుగా మారిపోతాయి, అతనికి దైవత్వం ఉంది అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్స్ అంతా కూడా బిర్సా ముండా పైన గట్టి నమ్మకం ఏర్పాటు చేసుకున్నారు. అతను దేవుడిగా భావించ జరిగింది. ఓకే, అతడు ఠాకూర్తో మాట్లాడని చెప్పేసి, ఠాకూర్ అంటే దేవుడు, ఓకే, దేవుడితో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా బిర్సా ముండా యొక్క నాయకత్వాన్ని అంగీకరించడం జరిగింది. అనేక సార్లు వాళ్ళు దాడి చేశారు. అయితే 1899 డిసెంబర్ 25న రాంచీలోని క్లబ్ల పైన, క్రైస్తవ మిషనరీల పైన ఓకే దాడి చేయడం జరిగింది. ఓకే, ఆ దాడిలో
అనేక మంది క్రైస్తవులని, అనేక మంది యూరోపియన్‌లని వాళ్ళు చంపడం జరిగింది. ఈ రివోల్ట్ అనేది అనేక రోజులు జరిగింది. 1900లో బిర్సా ముండాని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని జైల్‌లో పంపించడం జరిగింది. అతను జైలుకెళ్ళడంతోటి ఈ రివోల్ట్ అనేది ఆగిపోయిందిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉలుఘ్ఘనన్న, గ్రేట్ తుముల్తన్న అది ముండా రెబెలియన్ అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ డి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. With reference to the scholars of ancient India, consider the following statements. First statement, Panini is associated with Pushyamitra Sunga. Second statement, Amarsimha is associated with Harshavardhana. Third statement, Kalidasa is associated with Chandragupta II. Main question చూద్దాము. Which of the statements given above is correct? పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు? పాణిని చూసినట్లయితే ఈయనకి పుష్యమిత్ర శృంగకి ఎటువంటి రిలేషన్ లేదండి. పాణిని దాదాపుగా ప్రీ మౌర్యన్ టైంలో నివసించడం జరిగింది. ప్రీ మౌర్యన్ టైంలో నివసించాడు ఆయన. ఈయన రాసిన ప్రముఖ గ్రంథం వచ్చేసి అష్టాధ్యాయి. ఈ అష్టాధ్యాయి గ్రంథంలోనే షోడశ మహాజనపాల గురించి సమాచారాన్ని పాణిని ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే పుష్యమిత్ర శృంగ టైంలో పతంజలి ఉన్నాడు. ఈ పతంజలి పాణిని రాసిన అష్టాధ్యాయి పైన ఇంటర్ప్రిటేషన్ రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి మహాభాష్యము. ఓకే, పతంజలి వచ్చేసి పుష్యమిత్ర శృంగకి కాంటెంపరీ. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, అమరసింహ ఈస్ అసోసియేటెడ్ విత్ హర్షవర్ధన. ఇది కూడా రాంగ్ అండి. అమరసింహ అనే వ్యక్తి చంద్రగుప్త II ఆస్థానంలో ఉన్నాడు. అమరకోశం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సంస్కృత గ్రంథంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సంస్కృత డిక్షనరీ అని చెప్పాల్సి ఉంటుంది. అది సంస్కృత డిక్షనరీ. కాళిదాసు చూసినట్లయితే నవరత్నాలలో చంద్రగుప్త II నవరత్నాలనే కవుల్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఆ నవరత్నాల్లో అతి గొప్ప రత్నం అంటే కాళిదాసు అని చెప్పాల్సి ఉంటుంది. కాళిదాసు చంద్రగుప్తుని ఆస్థానంలో నివసించాడు. అనేక గ్రంథాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమ ఊర్వశీయం. విక్రముడు అంటే చంద్రగుప్త II అండి. విక్రముడు ఊర్వశి మధ్య లవ్ స్టోరీ. అండ్ మాలవికాగ్నిమిత్రం, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, ఇట్లా అనేక పుస్తకాలు, గ్రంథాలు, కావ్యాలు, నాటకాలు రాశాడు ఆయన. సో ఆన్సర్ ఏమవుతుందండి? A1 ఓన్లీ, B A1 and 2, B 2 and 3, C 3 ఓన్లీ, D 1 2 3. కాళిదాస ఒక్కటే కరెక్ట్ కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్ కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? సి. సో ఆన్సర్ సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. Which of the following statements correctly explain the impact of Industrial Revolution on India during the first half of the 19th century? Option A, Indian handicrafts were ruined. భారతదేశం యొక్క హస్తకళలు నాశనం అయిపోయాయి. Option B, machines were introduced in the textile industry in large numbers. Railway lines were laid in many parts of the country. Heavy duties were imposed on the imports of British manufacturers. ఓకే, మన కింద నుంచి చూద్దాం. బ్రిటిష్ వారి యొక్క ఇంపోర్ట్స్ పైన, మ్యానుఫ్యాక్చర్స్ పైన ఎందుకు వేస్తారు వాళ్ళు? గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళు వారి వస్తువుల పైన, వాళ్ళ దిగుమతుల పైన ఇటువంటి ట్యాక్స్లు వేసుకోలేదు. వాళ్ళకి అవసరం ఉన్న వాటిపైన ట్యాక్స్లు వేసుకోలేదు. ఎందుకంటే దాని యొక్క ఖర్చు పెరిగిపోతుంది, దాని యొక్క ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, బ్రిటిష్ రిమూవ్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఆన్ బ్రిటిష్. ఎగుమతి దిగుమతి పనులు అనేవి బ్రిటిష్ వాళ్ళ పై నుంచి తీసేస్తారు. సో ఆన్సర్ డి రాంగ్. రైల్వే లైన్స్ వర్ లేడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మనకి రైల్వే ఇంట్రడక్షన్ అనేది సెకండ్ పార్ట్లో జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ మనకి క్వశ్చన్లో ఏముంది? ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ 19th century. సో ఇక్కడ మనకి రైల్వే లైన్స్ నిర్మాణం అనేది సెకండ్ పార్ట్లో జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కూడా రాంగే.
ఓకే. సెకండ్ ఆప్షన్ చూద్దాం. మెషిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ లార్జ్ నంబర్. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మిషన్స్‌ని ప్రవేశపెట్టలేదు. ఇంగ్లాండ్‌లో ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది కాబట్టి అక్కడ మెషిన్స్ ఉపయోగించి అలా గొప్పగా టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకున్నారు. కానీ ఇండియాలో కాదు. ఇండియాను ఒక మార్కెట్ లాగా తయారు చేశారు. రా మెటీరియల్ ఎక్స్‌పోర్ట్ చేసే మార్కెట్. ఫైనల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకునే మార్కెట్‌గా మార్చేశారు. ఆప్షన్ బి కూడా రాంగే అని చెప్పాలి. ఆప్షన్ ఏ వచ్చేసి ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ వర్ ఓకేనా? అది కరెక్టే. మనకి దీని యొక్క సంబంధం చూసినట్లయితే 1813 చార్టర్ యాక్ట్ వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు ఏకస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకస్వామ్యాన్ని కలిగి ఉంది. మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇంగ్లాండ్‌లో స్టార్ట్ అయింది. కావున వాళ్ళకి రా మెటీరియల్ అవసరమైంది. సో, వారి యొక్క వలసల పైన ఆధారపడ్డారు. ఓకేనా? అండ్ ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే భారతీయ పారిశ్రామికవేత్తలకు చేతి వృత్తుల వారికి ముడి వనరులు దొరకని పరిస్థితి. ఇండియన్‌లు ఏదైనా రా మెటీరియల్ కొనాలంటే ఎక్కువ టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మనీ పే చేయాల్సి ఉంటుంది. అదే బ్రిటిష్ వాడు కాటన్ గానీ, రా మెటీరియల్ గానీ కొనాలనుకుంటే అతనిపై ఎటువంటి టాక్స్ లేని ప్రొడక్ట్స్ లభిస్తాయి. సో, హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి నిలబడలేని పరిస్థితి. భారతదేశంలో తయారయ్యే వస్తువులపైన భారతదేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతయ్యే వస్తువులపైన అంతిమ వస్తువులపైన విపరీతమైన టాక్స్‌లేశారు. 1813 చార్టర్ యాక్ట్ వరకు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారతదేశంతో వ్యాపారం చేసింది. 1813 చార్టర్ యాక్ట్ ప్రకారము ఈ వ్యాపార హక్కుల్ని 2 అంశాలకు తగ్గించారు. ఒకటి టీ, రెండవది చైనా వ్యాపారము. 1833 చార్టర్ చట్టంలో ఈ రెండిటిని కూడా ఏకస్వామ్యాన్ని రద్దు చేయడం జరిగింది. దాని వలన అనేక వేల కంపెనీలు భారతదేశానికి వచ్చి భారతీయ వ్యాపారవేత్తలకు చేతి వృత్తుల వారికి ముడి సరుకులు దొరకకుండా చేశారు. ఓకే. అండ్ అత్యధిక ట్యాక్స్ విధానాలు, ఎగుమతి దిగుమతి పన్నులు ఇండియన్స్ పైన విధించేసరికి భారతీయ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అంతా కూడా నాశనం అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వన్, రైజ్ ఆఫ్ ప్రతిహారాస్ అండర్ కింగ్ భోజా. సెకండ్ వన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పల్లవ పవర్ అండర్ Mahendravarma I. Third one, establishment of Chola power by Parantaka I. Fourth one, Pala dynasty founded by Gopala. The main question చూద్దాము. What is the correct chronological order of the above events starting from the earliest time? మనకి యూపీఎస్సిలో ఇయర్స్ అనడం అనేది కంప్లీట్‌గా ఆపేశాడు. కానీ క్రొనాలజికల్ ఆర్డర్ సెట్ చేయమంటున్నాడు. ఇది తెలియాలంటే, ఇది ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళ యొక్క పరిపాలన కాలం తెలిసుండాలి. ఓకే. మనకి ప్రతిహార అండర్ భోజా చూసినట్లయితే ఆయన పీరియడ్ వచ్చేసి 836-885 ఏడీ. 836-885 ఏడీ. ఓకే. పల్లవాస్ మనకి కంచిని బేస్ చేసుకొని పరిపాలించారు వీళ్ళు. ఓకే. అండ్ వీళ్ళ యొక్క రాజధాని కంచి అండ్ వీళ్ళ యొక్క అధికార భాష సంస్కృతము. ఇందులో మొట్టమొదటి గొప్ప రాజు అంటే మహేంద్రవర్మ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చోళ పవర్ బై పరాంతక I. ఓకే. చోళ అంటే పల్లవుల యొక్క సామంతులుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పల్లవుల యొక్క పతనం తర్వాతే చోళులకి అధికారం వచ్చింది. ఓకే. అండ్ పరాంతక పీరియడ్ వచ్చేసి 907-955. ఫైనల్‌గా ఈ గోపాల పీరియడ్ వచ్చేసి 750-770. ఓకే. ఈ అరేంజ్ చేసినట్లయితే ఓకే. ఫస్ట్ మనకి మహేంద్రవర్మ ఎందుకంటే 600లో ఉన్నాడు. ఓకే. ఆయన తర్వాత గోపాల 700-750. దాని తర్వాత భోజా 836. పరాంతక వచ్చేసి 907. సో ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఓకే. గోపాల
చూసినట్లయితే ఈయన పాలా డైనాసిటీ స్టార్ట్ చేయడం జరిగింది బెంగాల్లో. భారతదేశంలో మనకి బౌద్ధ మతానికి చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. బౌద్ధ మతంలో 3 శాఖలుగా విడిపోయినాయి. హీనయాన, మహాయాన, వజ్రాయన. ఈ వజ్రాయన మతం అనేది 7th సెంచరీ తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. ఇదే వజ్రాయన బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక రాజవంశం అంటే పాలా వంశం అని చెప్పాల్సి ఉంటుంది. పాలాస్ గేవ్ ఇంపార్టెన్స్ టు వజ్రాయన బుద్ధిజం. వజ్రాయన బుద్ధిజం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అడ్వైజ్డ్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ హిస్ ఇన్స్క్రిప్షన్? Whosoever praises his religious sect or blames other sects out of excessive devotion to his own sect with the view of glorifying his own sect, he rather injures his own sect very severely. Options: Option A Ashoka, Option B Samudragupta, Option C Harshavardhana, Option D Sri Krishnadevaraja. అంటే సింపుల్ అండి. ప్రతి రాజు కూడా వాళ్ళ యొక్క గొప్పతనం గురించి, వాళ్ళ వైఫ్ల గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ పరిపాలన గురించి చెప్పుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ కావచ్చు, హర్షవర్ధన కావచ్చు, సముద్రగుప్త కావచ్చు. బట్ అశోక గేవ్ ఇంపార్టెన్స్ టు మోరల్స్ అండ్ ఎథిక్స్. తన యొక్క శాసనాల్లో నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సమాజంలో పరమత సహనం డెవలప్మెంట్ కి అత్యధిక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. పరమత సహనం ఉండాలి అంటాడు అశోకుడు. ఓకే. ఏ మతాన్ని గొప్పగా ప్రమోట్ చేయకూడదు, అట్లా అని చెప్పేసి వేరే వారి మతాన్ని కించపరచొద్దు. ఒక వ్యక్తి విపరీతంగా తన మతాన్ని ప్రమోట్ చేస్తున్నంటే తన ఓన్ మతానికి అతను నష్టం చేస్తున్నట్టే అంటాడు అశోక. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. With reference to the history of India, consider following pairs: famous place and present state. Bilsa, Madhya Pradesh; Dwarasamudram, Maharashtra; Girnagar, Gujarat; Staneshwar, Uttar Pradesh. ఓకే. ఇక్కడ చూడండి, ఇవి ఓల్డ్ నేమ్స్ అని చెప్పాలి, చాలా మందికి తెలియవు ఈ పేర్లు. ఓకే. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? పైన ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఏందని చెప్పేసి అంటున్నాడు. ఇంకా బిల్సా, దీన్ని మనం ప్రజెంట్ విదిషా అని చెప్పేసి పిలుస్తున్నాం. విదిషా. విదిషా ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ లో ఉంది. విదిషా వచ్చేసి శుంగాస్ యొక్క క్యాపిటల్ సిటీ. శుంగాస్ అక్కడ రూల్ చేయడం జరిగింది. అండ్ మనకి విదిషాలో బేసానగర్ గరుడ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ దొరికింది. అది భాగవత మతాన్ని కనెక్ట్ అయి ఉంది. ఓకేనా. అలాగే అనేక బౌద్ధ స్తూపాలు ఆ బిల్సా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఓకేనా. అండ్ గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి విదిషాలో. విదిషాలో దగ్గరలో మనకి ఉదయపూర్లో వరాహ శిల్పం ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే. సెకండ్ వన్ ద్వారసముద్రం. ద్వారసముద్రం వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ హోయసలాస్. మరి హోయసలాస్ ఎక్కడి నుంచి పరిపాలించారు? దక్షిణ భారతదేశం, వెస్ట్ ఇండియా కాదు. ఓకే. ద్వారసముద్రం అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ హోయసలాస్. ఇది మనకి అలావుద్దీన్ ఖిల్జీ ఇన్వేజన్స్ లో వస్తుంది. మాలికాఫర్ అనేవాడు అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధిపతి. ఓకేనా. దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా ద్వార సముద్రం పైన 1310 లో దాడి చేశాడు. బీరబల్లాల 2ని ఓడించడం జరిగింది. ఓకే. అతని రాజ్యం అంతా కూడా కర్ణాటక, దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు ప్రాంతము. సో ఇది మహారాష్ట్ర అన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. గిరినగర్ వచ్చింది. దాన్ని మనం గిర్నార్ అని చెప్పేసి అనొచ్చు. గుజరాత్. గిర్నార్ చూసినట్లయితే మొట్టమొదటి సంస్కృత శాస్త్రం అనేది గిర్నార్ లో ఉంది. ఎక్కడయ్యా అంటే గుజరాత్ లో. అండ్ ఫోర్త్ వన్ చూసినట్లయితే స్థానేశ్వరం అంటే ప్రస్తుత తరైన్ అని చెప్పుకోవచ్చు. పుష్యభూతి వంశము స్థానేశ్వరం నుంచి పరిపాలించింది. ఈ స్థానేశ్వరం అనేది హర్యానాలో ఉంది. ఎక్కడ? హర్యానా. ఇది మరి ఇక్కడ ఆప్షన్ లో ఉంది ఉత్తరప్రదేశ్. సో ఫోర్త్ కూడా తప్పే.
1 అండ్ 3 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కపూర్ ఛానల్. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఓకే మీకు నచ్చినట్లయితే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.